నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం శర్మ వేదిక అస్ట్రాలజీ. మన యూట్యూబ్ ఛానల్లో మనం పరాశర హోరా పద్ధతి మీద ఆధారపడి జాతక చక్రంని ఎలాగ ఎనాలైజ్ చేయాలి, జీవితంకి సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ని మనం చూసుకోవాలి అన్న టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. గత కొన్ని రోజులు బట్టి ఎస్పెషలీ మనం మ్యారేజ్ అస్ట్రాలజీ మీద ఫోకస్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు మనం అందమైన వైఫ్ దొరుకుతుందా, అంటే పేరెంట్స్కి ఏంటి అందమైన కోడలు దొరుకుతుందా అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. అయితే ఏంటి, అబ్బాయి తాలూకు జాతక చక్రం చూసి మనకి తనకి అందమైన స్పౌస్ వస్తుందా అంటేనే కదా అందమైన కోడలు వస్తుందని. ఎందుకంటే మనకి ఒక పురాతన ఒక కహావత్ ఉంది. అంటే ఏంటంటే ఒక ఈడియం ఉందన్నమాట. అంటే ఏంటి, మనం యూస్ చేస్తూ ఉంటాం. ఏంటి, కోడలు నలుపైతే కులమంతా నలుపే. అంటే ఏంటి, నల్లగా ఉండేవాళ్ళు అందంగా ఉండరని కాదు. ఇక్కడ ఏంటంటే నలుపు అంటే అగ్లీనెస్ అనేసి మనం అలా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది కూడా ఉంది కదా. సో ఏంటంటే ఒకవేళ కానీ కోడలు అందంగా లేకపోతే కులమంతా అందంగా ఉండదే. ఎందుకంటే కోడలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విమెన్ ఈజ్ ద ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. ఒక భూమిలో మన్నుకి ఎంత సారత్వం ఉంటుందో దాని మీద ఉండే మొక్కలకి అంత మంచి కాయలు పువ్వులు పూస్తాయి. అదేవిధంగా ఆడది కానీ అందంగా ఉంటే తన కులంలో పుట్టే పిల్లలందరూ కూడా అందంగానే ఉంటారు అని మనకి జనరల్గా మనకి పురాతన రోజుల్లోంచి పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జాతకంలో మనం కోడలు అందంగా ఉంటుందా, వైఫ్ అందంగా ఉంటుందా అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ కానీ మీరు ఈ వీడియో నాది ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అయితే వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే వీడియోలో వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దేనివల్ల జాతకుడికి అందమైన వైఫ్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనిలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే మనకి వైదిక జ్యోతిషంలోని ఏంటంటే చంద్రుడు, శుక్రుడు ఈ రెండు బ్యూటీని డినోట్ చేసే ప్లానెట్స్. మనకి నవగ్రహాలు ఉన్నాయి. రవి దగ్గర నుంచి రాహు, కేతు దాకా మొత్తం 9 గ్రహాలు. కానీ 9 గ్రహాల్లోని 2 గ్రహాలు చంద్రుడు, శుక్రుడు బ్యూటీని అవి ఇండికేట్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అంటే ఏంటి, జాతకుడు తాలూకా జాతక చక్రంలోని చంద్రుడు, శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, మంచి కాంబినేషన్స్తో ఉన్నారనుకోండి, జాతకుడికి తప్పకుండా అందమైన అమ్మాయి యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ వస్తుంది అని మనం గ్యారంటీగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో మూన్, వీనస్ స్ట్రాంగ్గా ఉన్నారు అని మనం చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే చంద్రుడు కానీ సూర్యుడితో కలిసి ఉంటే అక్కడ చంద్రుడు అస్తమించేసేడు అని మనం చెప్పవచ్చు. రెండోది ఏంటంటే చంద్రుడు తన నీచ రాశిలో ఉండకూడదు, తన శత్రు రాశిలో కూడా ఉండకూడదు. చంద్రుడు ఎక్కడ ఉండాలి, తన స్వరాశి కర్కరాశిలో ఉండాలి, పొన్నమి చంద్రుడు అయి ఉండాలి. సూర్యుడికి ఎంత దూరం అవుతే తనలోని అంత మెరుపు వస్తుంది. కాబట్టి పొన్నమి అన్నిటికంటే ది బెస్ట్ అనమాట. ఎందుకంటే సూర్యుడికి జస్ట్ ఆపోజిట్లో ఉంటాడు పొన్నమి రోజు. అందుకు చంద్రుడి తలక వెలుగు మొత్తం బయటకు వస్తుంది, ఆ బ్యూటీ మొత్తం బయటకు కనిపిస్తుంది మనకి. పొన్నమి రోజు రాత్రి చంద్రుడు చూడండి ఎంత అందంగా ఉంటాడు, అమావాస్య ఏం కనబడదు. సో చంద్రుడు ఏంటంటే డెబిలియేటెడ్ అయిపోయి ఉండకూడదు, చంద్రుడు కంబస్ట్ అంటే అస్తమైపోయి ఉండకూడదు, చంద్రుడు స్వరాశిలో అంటే చాలా మంచిది అన్నది ఫస్ట్ మనం చంద్రుడి గురించి చూసాం. నెక్స్ట్ మనకి శుక్రుడు ఏంటంటే మనకి తులారాశిలోని శుక్రుడు మనకి శుక్రుడికి ఏంటంటే వృషభ రాశి, తులారాశి ఈ 2 స్వరాశులు తనకి. అదేవిధంగా తను మీనరాశిలోని ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో ఈ 3 రాశిలోని ఎక్కడ ఉన్న శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని మనం చెప్పగలుగుతాం. అయితే ఇప్పుడు నక్షత్రాలు పెట్టి చూసాం అనుకోండి ఇంకా స్పెసిఫిక్ అయిపోతుంది. అంటే ఏంటి, చంద్రుడుకి రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలు తన నక్షత్రాలు. సో ఈ 3 నక్షత్రాలు కానీ చంద్రుడు ఉన్నాడంటే ఇంకొంచెం అందంగా ఉంటాడు. అందులో రోహిణి అయితే తిరిగి చూసుకోక్కర్లేదు. ఎందుకంటే బ్రహ్మ కూడా రోహిణిని తయారు చేసిన తర్వాత ఆయన దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. సో ఏంటంటే రోహిణి అంత అందమైన నక్షత్రం, అందులో కానీ చంద్రుడు ఉన్నాడంటే మరి ఆ జాతకుడికి ఎటువంటి వైఫ్ దొరుకుతుంది అంటే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎప్పుడూ వర్డ్స్ లేవు భూమి మీద. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. నెక్స్ట్ మనకి వచ్చేది శుక్రుడు ఏంటంటే భరణి నక్షత్రం కానీ, పుబ్బ నక్షత్రం కానీ, పూర్వాషాఢ నక్షత్రం కానీ
ఈ 3 నక్షత్రాలు ఎక్కడ శుక్రుడు ఉన్నా శుక్రుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. అయితే ఈ శుక్రుడు చంద్రుడు స్ట్రాంగ్ అయిపోగానే కాదు, వాళ్ళకి 7th హౌస్ తోటి, ఎందుకంటే 7th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ మ్యారేజ్ అనమాట, స్పౌస్ తలగా హౌస్. 7th హౌస్ తోటి వాళ్ళకి లింక్ ఉండాలి. అంటే ఏంటంటే అటువంటి చంద్రుడు కానీ అటువంటి శుక్రుడు కానీ 7th హౌస్లో ఉండాలి, లేదంటే 7th హౌస్ మీద తన దృష్టి ఉండాలి. అప్పుడే అంత అందమైన అమ్మాయి యాజ్ ఎ వైఫ్ ఆ అబ్బాయికి దొరుకుతుంది. లేదంటే అటువంటి అమ్మాయి యాజ్ ఏ కోడలుగా ఈ పేరెంట్స్కి దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం వేరియస్ కాంబినేషన్స్ చూద్దాం. ఇప్పుడు 7th లార్డ్లో కానీ, అంటే 7th లార్డ్ కానీ ఒకవేళ అటువంటి చంద్రుడు అటువంటి శుక్రుడు అవుతే చాలా మంచిది. ప్లస్ వాళ్ళ నక్షత్రాలు ఎక్కడైనా ఉన్నా అది కూడా చాలా మంచిది. అదేవిధంగా అంటే స్ట్రాంగ్ వీనస్ అంటే స్ట్రాంగ్ శుక్రుడు కానీ ఒకవేళ గురుడితో కలిసినా, లేదంటేనేమని 7th హౌస్లో ఉన్నా, లేదంటే 7th హౌస్ యొక్క అధిపతిని చూసినా ఆ అమ్మాయి తప్పకుండా అందంగానే ఉంటుంది యాజ్ ఎ వైఫ్ అని మనం చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒకవేళ కుజుడు కానీ 7th హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఆ 7th హౌస్ కుజుడు తలక సొంత హౌస్ అయిందనుకోండి, లేదంటే ఉచ్చ రాశి అయింది అంటే కుజుడు కానీ 7th హౌస్లో ఉండి ఆ 7th హౌస్ కానీ మకర రాశి అయిందనుకోండి, లేదంటే అది మేషరాశి అయిందనుకోండి, లేదంటే వృశ్చిక రాశి అయిందనుకోండి, అప్పుడు కూడా జాతకుడికి అందమైన అమ్మాయి యాజ్ ఏ వైఫ్గా వస్తుందని మనం చెప్పవచ్చు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఒకవేళ గురుడు కానీ 7th హౌస్ని చూస్తున్నాడు అనుకోండి, లేదంటే 7th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి అందంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అందంగా లేకపోయినా తను చాలా డివోటెడ్, అంటే హస్బెండ్కి ఫ్యామిలీకి చాలా డివోటెడ్ అవుతుంది అనేది కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే డివోషన్ కూడా బ్యూటీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డివోషన్ లేకపోతే ఆ బ్యూటీ వేస్ట్ అండి. లేడీస్లో అంటే ఫిమేల్ క్వాలిటీస్ కూడా ఉండాలి. అంటే ఏంటి, ప్రేమ, నర్చరింగ్ చేయడం, ఫ్యామిలీని నడపడం, అత్తమామ గారిని చూడడం, ఇదంతా కూడా బ్యూటీవే కదా. ఫిజికల్ బ్యూటీతోటే ఫ్యామిలీస్ నడవు కదా. ఒకవేళ నిజంగా ఫిజికల్ బ్యూటీస్ తోటే నడుస్తే మరి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని డైవర్స్లు ఎందుకు అయిపోతున్నాయి? సో ఇక్కడ ఏంటి, ఫిజికల్ బ్యూటీతో పాటు క్వాలిటీస్ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం జూపిటర్ని కూడా తీసుకున్నాం. ఏంటి, జూపిటర్ 7th హౌస్లో ఉన్నా, లేదా 7th హౌస్ని చూసినా, లేదంటే 7th లార్డ్తో కలిసి ఉన్నా, 7th లార్డ్ మీద జూపిటర్ దృష్టి ఉన్నా, అది కూడా ఒక రకమైన అందమే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అయిపోయింది అనుకోండి, అందం దేనికి, ఇంకా దమ్ముడికి పనికిరాని అందం అది. అందుకేంటంటే ఫిజికల్ బ్యూటీ ఉండాలి, కరెక్టే. ఆ కాంబినేషన్ మనం డిస్కస్ చేస్తాం. కానీ దాంతోపాటు ఒక యాంగిల్ స్లైట్లీ మనం ఈ ఆస్పెక్ట్స్ మీద కూడా ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటేనేమని లగ్నం కానీ, లేదంటేనేమని లగ్నాధిపతి మీద కానీ శుభగ్రహాలు ఉన్నాయంటే అక్కడ కూడా అమ్మాయి ఏంటంటే అందంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కానీ చంద్రుడు కానీ, లేదంటే గురుడు కానీ, శుక్రుడు కానీ, లేదంటే సూర్యుడు కానీ 7th హౌస్లో ఉన్నాడనుకోండి, అమ్మాయి గ్యారంటీగా తెల్లగా ఉంటుంది, వీటిష్ రంగులో ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అది కూడా ఒకటి. అయితే ఈ అన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్లోని అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటంటే ఒకవేళ కానీ ఫుల్ మూన్ 7th హౌస్లో రోహిణి నక్షత్రం ఉన్నది అంటే తను భూమి మీద అందరికంటే అందమైన అమ్మాయి అవుతుంది అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈరోజు మనం ఈ వీడియోలోని అందమైన అమ్మాయి ఇంటికి కోడలుగా, కొడుకుకి భార్యగా, లేదంటే అబ్బాయికి వైఫ్గా దొరుకుతుందో దొరకదా, ఎస్ట్రాలజికలీ ఒకవేళ దొరుకుతుంది అంటే ఎటువంటి కాంబినేషన్స్ ఉంటేనే దొరుకుతుంది అన్న విషయం మీద మనం డిస్కస్ చేసాం. ఇదే విధంగా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మ్యారేజ్ మీద మనం డిస్కస్ చేయడానికి. వీటితో పాటు కెరియర్ రిలేటెడ్, చిల్డ్రన్స్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఫారిన్ ట్రావెల్స్ రిలేటెడ్ డిఫరెంట్ ప్లేలిస్ట్లు కూడా వస్తూ ఉంటాయి. సో కంపల్సరీగా మీరు ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో వెళ్ళనుకోండి, మీకు డిఫరెంట్ ప్లేలిస్ట్స్ వస్తాయి. మీకు నచ్చిన టాపిక్స్ మీద మీరు వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. ఇదే విధంగా కానీ మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నాతో పాటు మీరు షేర్ చేయండి. నేను టైం కుదిరినప్పుడు తప్పకుండా ఆ వీడియోని తయారు చేసి మీ గురించి నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూసేందుకు చాలా చాలా నమస్కారాలు. నమస్తే.